చేయాలా ఏం చేయాలా ఏదో ఒక డిష్లు పని పట్టాలి. ఐడియా. వచ్చినట్టుంది. అమ్మా, ఎవరమ్మా తల్లి నువ్వు? ఈ పాప ఒంటి మీదకి ఎందుకు వచ్చావమ్మా? నా భక్తులకి న్యాయం చేద్దామని వచ్చినా. న్యాయమా? ఏంటి తల్లి అది? మీ విసన కర్రలన్నీ పోయాయి కదా. అవును అవును తల్లి. ఈ పొట్టిది మళ్ళీ ఫిట్టింగ్ ఏదో పెడుతోంది. ఆ విసన కర్రలన్నీ ఏడికి పోలేదు, నేనే దాచిపెట్టినా. దాచిపెట్టావా తల్లి? ఎక్కడమ్మా? ఓ అదిగో అనసూయ సెల్లులో పెట్టినా. పోయి తెచ్చుకోండి. అలాగా? పదండి. కొంప ముంచావు కదే. లేకుంటే జనాల్ని మోసం చేస్తావా నీ తల్లి? ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను, వదిలేయవే. చూడండి, అన్ని ఇక్కడే దాచేసింది అది. అనసూయ, పదండి, దాని సంగతి తేలుద్దాం. అమృతల్లే దొరికాయి తల్లి. మరి ఆవిడకి ఇచ్చిన డబ్బులు తీసుకోండి. ఇదిగో నీ విసనకర నువ్వు తీసుకుని మా డబ్బులు మాకు పడాయి. తిక్క కుదిరిందా? ఓహో, ఆ పైసలు ఈ తల్లికి ఇయ్యండి. అమ్మా, అలాగే తల్లి, ఇదిగో తీసుకో. అమ్మయ్యదవ జన్మ. చేతి దాకా వచ్చిన డబ్బు నోటి దాకా రాకముందే కొట్టేసింది దుర్మార్గురాలా. లేకుంటే జనాల్ని మోసం చేస్తావే, చంపుడు చంపుతాను. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు ఇలా జరిగింది? అంతా మంచి జరిగిందండి. డబ్బంతా అమ్మోర్ తల్లి తీసుకెళ్ళింది కదా, వెళ్ళి పడుకుందాం రండి. అలాగేనమ్మా, వెళ్ళు. అమ్మోరు తల్లి తీసుకెళ్ళిందంట. అత్తయ్య గారు, ఇదిగో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,